గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 19వ తేదీ ఆదివారం. ఈరోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏకాదశి పగలు 1:13 వరకు ఉంది. హస్త నక్షత్రం రాత్రి 2:55 వరకు ఉంది. అలాగే మరి ఈ రోజున వర్జ్యం ఉదయం 9:37 నుంచి 11:23 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:16 నుంచి 10:02 వరకు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం దుర్ముహూర్తం 4:39 నుంచి 5:30 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:22. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. ఏదైనా ఈ రోజున మంచి వ్యవహారాలకి శ్రీకారం చుట్టాలి అనుకునే వాళ్ళకి ఉదయం 8:45 శుభ సమయం నడుస్తుంది. ఇక ఇప్పుడు మనం ఈ 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే మరి వృషభంలో రవి, గురు, శుక్రులు, మేషంలో బుధుడు, కుజరాహులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. శని కుంభంలో ఉన్నారు. కేతువు ఆయన కన్యలో ఉన్నారు. ఈ వారంలో ఇంకా గ్రహాల యొక్క మార్పులు ఏమీ లేవు. ఈ వారంలో ముఖ్యమైన పండుగల్లో ఇవాళ ఏకాదశి చాలా విశేషమైన పర్వం. ఏకాదశి నాడు ప్రతి గృహస్థు కూడా ఉపవాసం ఉండాలి. అందరూ కూడా మరి ప్రాతకాలంలో స్నానాలు పూర్తి చేసిన తర్వాత, నిత్యకర్మానుష్ఠానం పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ, తులసి దళాలతో స్వామివారిని అర్చించడం ఇది చాలా ముఖ్యమైన అంశం. గ్రహరూపీ జనార్దన అంటారు. గ్రహాలు సృష్టి యొక్క పరిపాలన కోసం ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడు సృష్టించినవే. ఆయన అనుగ్రహిస్తే ఇక్కడ గ్రహాల యొక్క సంచారం కూడా మనకు అనుగ్రహంగా మారుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తప్పనిసరిగా అర్చన చేయాలి. ఈ రోజంతా కూడా ఆ భగవన్నామస్మరణతో ఇవాళ రేపు కూడా కాలక్షేపం చేసి ఇవాళ అంతా కూడా ఉపవాసం ఉండి, అవకాశం ఉండి రాత్రి తెల్లవారులు జాగరణ చేసి భగవద్గీత, భాగవతం ఇటువంటి గ్రంథాల యొక్క కథల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయడం. రేపటి రోజున ఉదయం పూట నిత్యార్చనలు పూర్తి చేసుకుని స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసి ఏదైనా దాన ధర్మాలు పూర్తి చేసుకుని తర్వాత ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనానికి ఉపక్రమించడం. అందులోనూ కూడా మరి ఉసిరి భక్షణ చేసిన తర్వాతే భోజనం చేయడం. అంటే భోజనంలో మొట్టమొదట ఉసిరి భక్షణ చేయాలి. ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనకి ఏకాదశి వ్రతం నిర్ణయంగా చెప్పబడినాయి. అలాగే మరి సంసార బంధాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించడానికి నృసింహమూర్తి యొక్క అనుగ్రహం కావాలి అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకోసమే ఆయన కనుక అనుష్ఠిస్తే ఎంతటి సమస్యలైనా తీరిపోతాయి అనేటువంటిది మనకు ఒక గొప్పదైనటువంటి ప్రత్యక్ష నిదర్శనం. మన వాళ్ళు అందుకోసం పూర్వం అందరూ కూడా ఇళ్లలో అలవాటు ఏంటంటే ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయడం అనేది ఒక అలవాటుగా ఉండేది. ప్రదోష కాలంలో తప్పనిసరిగా చేస్తూ ఉండేవాళ్ళు. నిత్య కర్మానుష్ఠానం పూర్తయిన తర్వాత శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. ఈయన యొక్క స్తోత్రం పారాయణ చేయడం మూలంగా మనకి యాక్చువల్గా ఒక గొప్పదైనటువంటి వేదాంత ధోరణి ఏర్పడుతుంది. వేదాంత గ్రంథాలు చదివితే వేదాంతం మీద అవగాహన వస్తుంది. కానీ వేదాంతం మనసుగా పట్టాలి అంటే కనుక రామోపాసన కానీ నృసింహోపాసన కానీ చేయాలని చెప్తూ ఉంటారు. మరి వేదాంతం అబ్బాలి. వేదాంతం అబ్బితే కనుక మనిషి ఈ నృసింహమూర్తి యొక్క ఆరాధనలో వేదాంతం అబ్బితే కనుక ఎట్లా ఉంటారంటే మనిషి సంసార జీవితంలోనే ఉంటాడు. డ్యూటీ మైండ్గా ఉంటాడు. తల్లికి ఏ సర్వీస్ చేయాలి, తండ్రికి ఏ సర్వీస్ చేయాలి, భార్యకి ఎటువంటి సర్వీస్ చేయాలి, పిల్లలకి ఎటువంటి సర్వీస్ చేయాలి. అంతేగాని వాళ్ళతో చక్కటి ప్రేమతో ఉంటూ వాళ్ళకి చక్కటి సర్వీసెస్ చేస్తున్నప్పటికీ కూడా అతను డ్యూటీ మైండెడ్గానే విధి నిర్వహణలో ఉన్నట్టుగానే ఉంటాడు సంసారంలో కూడా. అలాగా ప్రారంభమే అతను ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భూయోల్లాలిత సంసార ఛేదవాతం జగద్గురం చదహితం. ఆయన ఆ సంసారంలో ఉన్నప్పటికీ కూడా సంసార భవబంధాలేవి కూడా ఇబ్బంది పెట్టిన స్థాయిలో ఉండి వాళ్ళకి చేయాల్సిన సర్వీసెస్ చేస్తూ వేదాంత ధోరణితో ఉండేట్టుగా ఉంటూ ఉంటాడు. అయినా ఆయన బ్రహ్మ వేదాంత యోగ విద్యలకు సంబంధించిన గురువు.
మనకి దత్తుడు గురువు ఎట్లాగో యోగ విద్యకి, నృసింహమూర్తి కూడా యోగ విద్యలో గురువు. ఆ నృసింహమూర్తి మరి ప్రహ్లాదుని రక్షించడానికి, అలాగే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఆయన వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి ప్రదోష ఘడియల్లో స్వాతి నక్షత్రంలో అంటే సూర్యాస్తమయానికి ఆవిర్భవించారు. ఆ హిరణ్యకశిపుడు అట్లా కోరుకున్నాడు, మనిషి రూపం కాదు, జంతువు రూపం కాదు, అలాగే పగలు కాదు, రాత్రి కాకూడదు, ఇంట్లోనూ కాదు, బయట కాకూడదు, ఇలాంటివన్నీ కోరుకుంటే అదే రీతిగా తీసుకువెళ్ళి ప్రహరీ ద్వారం దగ్గర ఆయన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయుధాలతో చీల్చకూడదు అంటే గోడలతో చీల్చేసి చంపేశాడు. చాలా ఉగ్ర స్వభావంగా ఉంటాడు ఆయన. నృసింహమూర్తి యొక్క ఆరాధన ఉగ్రస్వరూపం అంటూ ఉంటారు. అసలు ఏమాత్రమూ కాదు. నృసింహమూర్తి యొక్క ఆరాధన చాలా సాత్వికం, చాలా ప్రేమమయం, చాలా అభిమాన యోగాలన్నీ కూడా అందులో పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే నృసింహమూర్తి ఆవిర్భవించి రాక్షస సంహారం చేశారు. వెంటనే రాగానే ఆయన రావడమే రాక్షస సంహారం హిరణ్యకశిపుడితో. ఆ తర్వాత ఆయన ఉగ్రరూపాన్ని చూసి ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేకపోయారు. బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని అడుగుతారు. లక్ష్మీదేవి కూడా ఆ రూపాన్ని చూసి దగ్గరికి వెళ్ళడానికి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన ఆ సందర్భంలో భక్తవత్సలుడు కదా, ఒరే నాయనా ప్రహ్లాద, నీ కోసం నిన్ను రక్షించడం కోసం ఇప్పటిదాకా ఆయన ఉండి ఈ అవతారం ఎత్తాడరా, కాబట్టి నువ్వు వెళితే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనేసరికి ఆయన వెంటనే ప్రహ్లాదుడు ముందుకు వెళ్ళాడు. వెళ్ళడం ఆలస్యం. ఆయన చూడంగానే చక్కగా చాలా లాలిత్యంతో ఆ ప్రహ్లాదుని దగ్గరికి తీసుకున్నట్ట, చాలా ప్రేమగా దగ్గర తీసుకున్నట్ట. అంటే భక్త సులభుడు, భక్తవత్సలుడు ఆ నృసింహమూర్తి. ఆయన్ని ఉపాసిస్తే మరి చక్కనైనటువంటి యోగాలు కలుగుతాయి. డబ్బుకి లోటు ఉండదు, అలానే డబ్బు కోసం పెరపరలాడుతూ వెంటబడేటువంటి లక్షణాలు ఉండవు. సంసారంలో ఇబ్బందులన్నీ తొలుగుతాయి, శత్రుబాధ పోతుంది, సుఖమయ జీవనం గడుస్తుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం ఉంది. మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహమతే కరావలంబం లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు యజ్ఞేష యజ్ఞమధుసూదన విశ్వరూప బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహమతే కరావలంబం ప్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక హృన్నివాస భక్త అనురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఆయన భక్తానురక్తుడు అంతే, ఇక వేరే మాట లేదు. ఆ నృసింహమూర్తి, లక్ష్మీ నృసింహమూర్తి యొక్క విగ్రహాన్ని ఎదుర్కొనే పెట్టుకుని లేదా చిత్రపటాన్ని ఎదుర్కొనే పెట్టుకుని కాసేపు చూస్తూ కూర్చోండి, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అంతే. ఆయన యొక్క అనుష్ఠానం, ఆయన యొక్క పూజ, ఆయన యొక్క చరిత్ర యొక్క వినడం, ఆయన యొక్క స్తోత్రాలు పారాయణ చేయడం, ఇవన్నీ కూడా దాని మూలంగా మనకు కలిగేది ఏమిటి అంటే ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది, చాలా సుఖమైన జీవితం ఏర్పడుతుంది, ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి యోగాలు ఆ లక్ష్మీ నరసింహమూర్తి యొక్క ఆరాధనలో ఏర్పడతాయనేది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన చరిత్రలోనే భక్త సులభుడుగా ప్రహ్లాదుని ఆయన మరి దగ్గరికి తీసుకున్నటువంటి విధానం చూస్తే అంత ఉగ్ర రూపంలో కూడా వెంటనే ఆ ఉగ్రత్వం ఆయన చూడంగానే తగ్గిపోయి ఉన్నాడు. అలా తగ్గిన తర్వాత ఆయన ప్రహ్లాదుని దగ్గర తీసుకున్న తర్వాతే దేవతలు అర్చన చేశారు, ఆ తర్వాతే మానవులు అర్చన చేశారు. కాబట్టి మనం ఉగ్రమూర్తిని ఎప్పుడు కూడా అర్చన చేయట్లా. ఏ దేవతామూర్తి కూడా ఉగ్రమూర్తి కాదు. ఆ దేవతల ఉగ్రస్వరూపం చూశారు అంటే కనుక ఇక మీకు అనుష్ఠానం ఫలించదు. అందులో లాలిత్యం చూడండి, ఆ యొక్క కరుణ చూడండి ఆ దేవతామూర్తిలో, అప్పుడు మీకు ఆ మూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ తర్వాత మీకు జీవితం ప్రశాంతంగా వెళ్ళే అవకాశం వస్తుంది. అటువంటి నృసింహమూర్తి యొక్క నృసింహ జయంతి చక్కగా చాలా విశేషం. పైగా ఈ సంవత్సరం ఏంటో తెలుసా, ఆయనకి మంగళవారం విశేషం, మంగళవారమే వచ్చింది. మరి స్వాతి నక్షత్రంలో ఆయన ఆవిర్భవించారు. ఈసారి స్వాతి నక్షత్రం వచ్చింది. అద్భుతమైనటువంటి నృసింహోపాసన చేయడానికి అనుకూలం. ఆ రోజున లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అన్నిసార్లు చేయండి, మీకంతా కూడా సుఖదాయకంగా ఉంటుంది. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఇంకా ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారరీత్యా, రాబోయే వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారరీత్యా ఫలితాంశాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ, ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ, ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా నిరుత్సాహం, నిర్లిప్తత వెంబడిస్తూ ఉంటాయి. ఏం చేస్తానులే, తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇలాంటి మా ఆలోచన తీరు బాగా పెరిగిపోతుంది. దీని మూలంగా చాలా ముఖ్యమైనటువంటి పనులు కూడా వదిలేసే లక్షణాలు పెరుగుతాయి. ఇది కరెక్ట్ అయిన థింగ్ కాదు. మీరు ఖచ్చితంగా ప్రతి పనిని కూడా వెంటబడి
మీరు పనులు పూర్తి చేసిన ఏర్పాట్లో వెళ్ళండి. కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం అవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఈ వారంలో మీకు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వస్తాయి, కానీ తెలివిగా సరిచేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయో ఎప్పుడు ప్రతికూలంగా ఉంటాయో తెలియదు, కానీ మొత్తం మీద అవసరాలు తగినటువంటి ఆదాయం అందడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని సమస్యలని కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సమస్యలన్నింటినీ కూడా సరిచేసుకుంటూ మీరు ఈ వారంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదో రకమైన సమస్య ఈ వారంలో వెంటాడుతూనే ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే షేర్ వ్యాపారులు ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారం చేసుకోవాలి. తొందరపాటు ధోరణి పనికిరాదని చెప్పి సూచిస్తున్నాం. వ్యయంలో ఉన్న కుజరాహుల ప్రభావంగా మేషరాశి వాళ్ళకి రాబోయే కాలంలో కూడా మీరు ఆరోగ్య విషయం, అలాగే రుణ సమస్యలు పెరగనవడం, పాత ఆరోగ్య సమస్యలు పెరగనవడం, పాత రుణ సమస్యలు పెరగనవడం, ఏదైనా కోర్టు వ్యవహారాలు వంటివి పైకి లేవకనవడం, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సూచిస్తున్నాం. శని, గురువు, శుక్రుడు వీళ్ళందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్యలను సరిచేసుకోగలుగుతారు. కానీ బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా చాలా విచిత్రమైనటువంటి సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీకు ఈ పనులు మనం చేయొచ్చా, మనకు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ముందుకు వెళదామా వద్దా, ఇట్లాంటి భయాందోళనలు కూడా పెరుగుతాయి. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. బంధుమిత్రులతో కొంచెం మాట విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. మీ మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. కృత్తిక, ఒకటో పాదం వాళ్ళ విషయంలో చూస్తే మీకు ఎన్నో విశేషమైనటువంటి లావాదేవీలు బాగా ఈ వారంలో జరిగే అవకాశం ఉంటుంది. అనుకోని పాత సమస్యలు, కొన్ని బాగా జిలుగుగా ఉండేటువంటి వ్యవహారాలు కూడా సానుకూలమయ్యేటువంటి సూచనలు, సలహాలు మీకు అందుతాయి. ఈ వారంలో మేషరాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధనలు బాగా చేస్తూ ఉంటే సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. ప్రతిరోజు కూడా ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజున పూర్తి చేస్తే కానీ మనం నిద్రకి ఉపక్రమించకూడదు అనేటువంటి నియమం పెట్టుకోండి. తద్వారా కొన్ని విజయాలు కూడా సాధించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి. గురు శుక్రుల యొక్క అనుకూలం బాగుంది. కుజరాహుల యొక్క అనుకూలం బాగుంది. మరి గురువు యొక్క సంచారం వలన మంచి బుద్ధి కుశలత పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తి కూడా మీకు సహకారం చేస్తారు. చాలా అద్భుతమైనటువంటి స్నేహభావంతో మీరు అన్ని వ్యవహారాల్లోనూ కూడా చాలా మటుకు విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు అనుకూలంగా పనులు జరిగేందుకు వీలుగా మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు గురు శుక్ర బలం అనుకూలమైంది కాబట్టి బాగా అనుకూల స్థితి పెరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా లాభాలు అందుకోవచ్చు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆరోగ్య విషయంలో చికాకులు ఉన్నా మిగతా అన్ని విషయాల్లోనూ లాభాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఆనందంగా వ్యవహారాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ప్రతి వ్యవహారాన్ని కూడా నడుపుకోవాలి. అన్ని పనులు లాభంగా ఉంటాయి, కానీ దూకుడుదనం పనికిరాదని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. మీకు ఇంకా అభివృద్ధి పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి. చాలా కాలంగా మీకు ఇండికేట్ చేస్తున్నాను, గ్రహాలు 1 by 1 వ్యయంలోకి రాబోతున్నాయి. మీరు కొన్ని కార్యక్రమాలని మీరు తెలివిగా సరి చేసుకోవాలి అని చెప్పి. ప్రస్తుతం మీకున్న ఆలోచన తీరు మొండిగా మారే అవకాశం వస్తుంది. సరళంగా, సరదాగా ప్రతి విషయాన్ని కూడా టేకప్ చేసి దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు ఆలోచనలు చేసే అవకాశాలు ఉండవు. ప్రధానంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ప్రయాణాల్లో మీ యొక్క వస్తువులు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మీరు ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే కార్యక్రమాలకి శ్రీకారం పెట్టాలి. మీ యొక్క వస్తువులు ఎక్కడైనా మర్చిపోవడం కానీ, అవి దొంగిలింపబడడం కానీ జరిగే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో గత సమస్యలు మళ్ళీ ప్రేరేపింపబడి సమస్యాత్మకంగా మారే అవకాశం వస్తుంది. మీ ఆలోచన తీరు సందర్భానుసారంగా ఉండదు. కొంత మీ ఆలోచన తీరు కూడా మీకు ఇబ్బందులు కలుగజేసే అవకాశం వస్తుంది. అయితే కుజ, రాహు, శని, బుధుల వలన ఇబ్బందులు లేవు కాబట్టి తెలివిగా, ఓర్పుగా, ప్రశాంతంగా ఆలోచించినటువంటి మిథున రాశి వాళ్ళు సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఉంది.
అదే రీతిగా విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు కూడా తెలివి, ఓర్పు, సహనం అన్నీ కూడా ప్రదర్శిస్తే నష్టాలు లేకుండా బయటపడే అవకాశం ఉంది. మీ వాహనాలు తరచుగా రిపేర్ చూపించే అవకాశం ఉంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంత సమస్యలు వచ్చినా సరే నిబ్బరంగా అన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడంలో సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించడానికి ఎక్కువగా కృషి చేస్తారు. లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు బుధ, గురు, శుక్ర, రవి ఈ గ్రహాల యొక్క సంచార ఫలితాలను చూసి దీని మీద మేము చెప్పే సూచన అంటే కొద్ది కాలం పాటు మీరు ఇంకా రాబోయే కాలంలో నిత్యం శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే మీకు చాలా మటుకు చెడు ఫలితాలు దూరమై మంచి ఫలితాలతో బయటపడే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. అద్భుతమైనటువంటి కాలం. భాగ్యంలో, రాజ్యంలో, లాభంలో 6 గ్రహాలు చాలా తెలివిగా ప్రవర్తించుకుంటూ సమస్య మన వైపు నుంచి ఉందా, ఎలా సాధించాలి, ఏ విధంగా చేస్తే మనం సమస్యలు సాధించగలుగుతాం, ఇట్లాంటి అంశాల్లో ఒక గొప్పదైనటువంటి ప్రకరణానికి శ్రీకారం చుట్టి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు లాభదాయకంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకు సమస్యలన్నీ కూడా చాలా చక్కగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గత సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి వైద్యం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలకు కూడా మంచి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరు ఇంకా మాకు లాభాలు త్వరగా రావాలి అనేటువంటి ఉద్దేశంగా ఉంటుంది. నిజంగా రావాలి. కారణం ఏంటంటే ఇప్పుడైతే లాభంలో ఉన్నాయి, వెరీ నియర్ మళ్ళీ ఒక 20 రోజులు దాటిన తర్వాత ఒక్కొక్కటి గ్రహాలని కూడా వ్యయంలోకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు త్వరగా పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోజు ఉదయకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమమ అని చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. కార్యక్రమాలని కూడా విజయం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పాదం వాళ్ళు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో లాభాలు అందుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొద్ది రోజులు ఇంకా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఉంటాయి, కానీ వాటిని కూడా తెలివిగా, ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని విధాలా కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలని కూడా ఈ వారం రోజులు చాలా తెలివిగా అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్ళే అక్కడ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళే తొందరపాటు ధోరణి ప్రదర్శించి చికాకులు పడే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడ్డ వాళ్ళందరూ కూడా బయటపడతారు. కోపావేశాలు తగ్గించుకోవాలి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్ని పనులు మీరు చేద్దామనుకున్న రీతిగా జరగవు. కొన్ని చోట్ల సామాజిక కార్యక్రమాలు కానీ లేదా ఒక గ్రూప్తో కలిసి మనం చేసే వ్యవహారాల్లో కానీ మీరు ఏదైనా పనులు చేద్దాం అనుకుంటే ఆ పనులు సానుకూలంగా నడిచే అవకాశం ఉండదు. తద్వారా కొంచెం చికాకులకి గురయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి లాభాలు, అజాగ్రత్తతో దూకుడుతనంగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలమైన కాలమే నడుస్తుంది. వీలైనంత వరకు కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఆగ్రహావేశాలు కంట్రోల్ చేసుకుని ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే అన్ని కార్యక్రమాలు కూడా సానుకూలం అవుతాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా సమస్యలేం లేకుండా కాలక్షేపం జరుగుతుంది, కానీ పనులు ఆలస్యమై మీరు బాగా ఇరిటేట్ అయ్యే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో అవకాశం ఉంటే కనుక మీరు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశలోకి, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి
చాలా చక్కనైనటువంటి కాలం ప్రారంభమైంది. గురు శుక్రులు ఇద్దరు కూడా భాగ్యంలో ఉన్నారు. ఏమండి, కుజుడు బాలేదు కదా, రాహు బాలేదు కదా, ఇంక ఎప్పుడు బాగోలేని గ్రహాలను చూస్తూ కూర్చున్న వాళ్ళు అట్లాగే ఉండిపోతారు. ప్రతిరోజు మీకు 9 గ్రహాలు బాగుండడానికి ఎక్కడ బాండ్ రాసి బయటికి రావు. నువ్వు పుట్టావు కాబట్టి కన్యారాశిలో నీకు 9 గ్రహాలు అనుకూలిస్తామయ్యా అని రావు. అనుకూలించే గ్రహాల్లో ఎక్కడ ఎంతవరకు మనకి యోగ్యం ఉంది అని చూస్తే శుక్రుడు స్వక్షేత్రంలో చాలా స్థానబలంతో విశేషంగా యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు, అలాగే గురువు యోగిస్తున్నాడు, రవి తటస్థంగా ఉంటారు, బుధుడితో ఇబ్బంది లేదు. ఇన్ని కారణాల వలన ఇప్పుడు మంచి జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆలోచన తీరులో మంచి మార్పులు వస్తాయి, శుభకార్య ప్రయత్నాలు వేగమవుతాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగమవుతాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు సరిచేసుకోగలుగుతారు, కుటుంబ సమస్యలు సరిచేసుకోగలుగుతారు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు, ఆర్థిక సమస్యలు సరిచేసుకోగలుగుతారు. ఎన్ని మించి ఆరోగ్య విషయంలో కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మీ ఆలోచన తీరులు మారుతాయి. ఏది మంచిది, ఏది ఏ విధంగా చేయాలి, ఎలా చేద్దాం అనేటువంటి విషయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కొన్ని పనులు మీ స్నేహితులు చేసిన పొరపాట్లు కానీ లేదా మీరే తెలియక చేసిన పొరపాట్లు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి గ్రహచారం అనుకూలంగా ఉంది. వీళ్ళకి పరిపూర్ణంగా ప్రతి విషయంలోనూ కూడా చాలా గొప్పదైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఈ చిత్త 1, 2 పాదాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో, రుణాల విషయంలో ఉండాల్సిన అవసరం ఉంది. మిగతా విషయాలు చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉంటాయి. ఈ కన్యారాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా సుబ్రహ్మణ్య, దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ, మంత్రాలు కానీ లేదా పూజలు కానీ చేస్తూ ఉంటే తద్వారా మీకు చాలా మటుకు ఇంకా బెటర్మెంట్ వచ్చి మంచి లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తులారాశి కార్యక్రమాలని కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. చాలా ధైర్యంగా ఉంటారు, చాలా ఓర్పుగా తెలివిగా ఆలోచన చేస్తారు. కానీ ఇంప్లిమెంటేషన్ విషయంలో మీరు కాస్త చికాకు పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. వీలైనంత వరకు కూడా సొంత డ్రైవింగ్తో లాంగ్ జర్నీస్ చేయొద్దు. అలాగే ఒంటరి కాలక్షేపం కూడా పనికిరాదు. వీలైనంత వరకు పాత వ్యవహారాలు, పాత సమస్యలు అవి కొంచెం చాలా ఓర్పుగా వ్యవహరించండి. ఉద్యోగంలో, వ్యాపారంలో అధికారులతో చాలా ఓర్పుగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి ఏ వ్యవహారం తీసుకున్నా సరే తులారాశి వాళ్ళకి ఈ వారంలో కొంచెం అనుకున్న రీతిగా పనులు సాగకపోవడం మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తాయి. ఎవరినైనా కలవాలి, ఏ అధికారినైనా కలవాలి అని వెళ్తారు, అతను రమ్మన్నప్పటికీ కూడా అతను టైం ఇవ్వలేకపోవడం మీకు ఇరిటేషన్కి దారి తీస్తూ ఉంటుంది. అలాగే అన్ని అంశాల్లోనూ కూడా మన ప్రమేయం లేకుండా అవతల వాళ్ళు మనకి పనిచేసి పెడతామన్నప్పటికీ కూడా చేసి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా మీకు ఇరిటేషన్ తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఇరిటేషన్ కూడా సాధించి దాన్ని దాటి ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు విజయాలు సాధించే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ధైర్యమైన బుద్ధితో ముందుకు వెళ్ళి చాలా చాకచక్యంగా మీరు కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో అధికారులతో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులు అలాగే మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్ మీకు అనుకూలంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. దాని మూలంగా చికాకు పడతారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కాలక్షేపాలు కూడా చాలా సాదాసీదాగా చేస్తూ ముందుకు వెళ్తారు. కానీ బహుశ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు ఈ తులారాశి వాళ్ళు మరి గురు, శుక్ర, రవి గ్రహాలకి శాంతి చేసుకోవడం మంచిది. అవకాశం కుదిరితే కనుక ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో శివ ఆరాధన చేయడం చాలా విశేషం అని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని సందర్భాలు చాలా అనుకున్నట్టుగా జరిగిపోతూ సుఖంగా కాలక్షేపం చేసడానికి అవకాశం వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు లేనిపోయిన ఇరిటేషన్ తీసుకొస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తున్నాం పని, చేయాలా, చేద్దామా, వద్దా అనేటువంటి భావన క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మీ చుట్టూ ఉన్నటువంటి జనాభా మీద మీకు ద్వేషం కలుగుతుంది. కొన్నిసార్లు బాగా నమ్మకస్తులను కూడా అనుమానించేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. చాలా విచిత్రమైన స్థితి వెళ్తూ ఉంటుంది. అయితే మీకు ధైర్యం బాగా పెరుగుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది. మీరు ఇతరులకి మంచి సూచనలు, సలహాలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో మీరు ప్రశాంతంగా ఉంటే లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి.
దూకుడుగా ఉంటే మంచి నిర్ణయాలు జరగలేక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి మాత్రం చాలా అనుకూలమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు బాగా ఇరిటేట్ అవుతూ ఉంటారు, బాగా చికాకు పడతారు. కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ తోటి వారితో మీరు కలహించే లక్షణాలు వస్తూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు బుద్ధిమాంద్యంతో పనిచేసే అవకాశం ఉంటుంది. కొన్ని పనులు మర్చిపోవడం, కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఇట్లా నడుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శారీరకంగా సహకారం లేక కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అవకాశం కుదిరితే కనుక ఒకసారి ఏదైనా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, లేదంటే కనుక నవగ్రహాలకు జపం, దానం, తర్పణం వంటి చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అనుకూల స్థితిలో గ్రహాలు ప్రతికూలంలోకి మార్పు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బుధ గురువులు ఇద్దరు కూడా షష్ఠంలో ఉండి, గురు శుక్రులు ఇద్దరు కూడా షష్ఠంలో ఉండి ఇబ్బందికరమైన గ్రహచారాన్ని సృష్టిస్తున్నారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పటిదాకా నడిచినటువంటి తీరు వేరు, ఇప్పటి నుంచి నడబోయే తీరు వేరు. శని సంచారం బాగుంది, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అంత అనుకూల స్థితిని సూచించట్లేదు. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. అలాగే రోజువారీ కార్యక్రమాలు, మీ పనులు మీరు జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరచండి. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి వాటిని దూరంగా పెట్టండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం, కానీ అవకాశం కుదిరితే రాబోయే 2 మాసాలు వాయిదా వేసుకోవడం కూడా మంచిది అని చెప్పి సూచిస్తున్నాం. మూల నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అనుకూల స్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత బాగా పెరుగుతున్నందువల్ల మీరు ఆనందంగా ఉంటారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు మాత్రం బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు మాత్రం చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ, కార్యక్షమం చేస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఇక్కడ ఈ గురు శుక్రుల యొక్క సంచారం బాగుండలేదు కాబట్టి ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో అర్చించడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి సుదర్శనాష్టకం కానీ, లక్ష్మీ నృసింహాష్టోత్తరం కానీ పారాయణ చేసి, తర్వాత మీ యొక్క అవకాశాన్ని పురస్కరించి దక్షిణామూర్తి స్తోత్రం కూడా పారాయణ చేస్తే చాలా మటుకు ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. మకర రాశి వీళ్ళకి ఇంకా శుక్రుడు యొక్క సంచారంలో కూడా అనుకూల స్థితి పెరిగింది. ఇంకా అనుకూలాలు పెరగడంతో వీళ్ళు చాలా వేగంగా పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాలను కూడా మీరు సానుకూలం చేసుకుంటూ చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ వారం రోజులు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి అనుకూల స్థితిలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ఇంకా మనకి ఫ్యూచర్ మీద ఆశ పెరుగుతుంది. నేను సాధించగలను, నేను ఈ పనులు చేయగలను, నేను ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలను, వ్యవహారాలని సానుకూలం చేసుకోగలను, ఆరోగ్యం మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలను అనేటువంటి ధీమా పెరుగుతుంది. ఇప్పుడే కాదు, రాబోయే కాలంలో ఇంకా బుధ, శుక్ర, కుజ గ్రహాల సంచారం అనుకూలం అవబోతోంది. 2 మాసాలు నుంచి 3 మాసాల పరిధిలో మీకు గ్రహాల యొక్క సంచారంలో అనుకూల మార్పులు చాలా వస్తాయి. కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్న కానీ, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, మరి వీళ్ళందరూ కూడా మంచి మార్గాన్వేషణ కోసం చెప్పి ఓర్పుగా ప్రయత్నిస్తే అన్ని కార్యక్రమాలను విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా ఈ ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు చాలా బెటర్మెంట్, మంచి మార్పులు తీసుకునే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. రామనామం చెప్తూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశతిలోకి పారాయణ చేసుకోండి. మంచి మార్పులు వస్తాయి. మీనరాశి ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి పనులను కూడా చాలా ఓర్పు, సహనం ప్రదర్శించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. ప్రత్యేకంగా
మీ యొక్క పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను తలదోచవద్దు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి మార్పులు వస్తాయి. ఇక్కడ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకునే అవకాశం వస్తుంది. మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయం మీద బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వాళ్ళు వ్యవహారాల్లో కూడా మోసపోకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఎవరైతే దూకుడుగా ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు చేయొద్దు, కొత్త వ్యాపార ఆలోచన చేయొద్దు, కొత్త వ్యవహారాలు దొరికిపోవద్దు. రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉండండి. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం, కుటుంబ విషయాల్లో సమస్యలు పెరిగే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రం సమస్యలన్నింటినీ తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు వస్తాయి. ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా శివారాధన, దుర్గా పూజ ఇవి 2 చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సత్.